శ్రీకాకుళం జిల్లాలో యూరియా కొరతపై ప్రజా ప్రతినిధులు అధికారులు తలో రకంగా చేస్తున్న ప్రచారాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. యూరియా కొరత లేదంటూనే కేంద్రం నుంచి 10,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. యూరియా సకాలంలో రాకపోవడం వల్లే ఈ కొరత తలెత్తిందన్న విషయం స్పష్టమవుతోంది. ఎరువులపై కలెక్టర్ లెక్కలతో సహా చెబుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఒక బస్తా యూరియా దక్కడమే కష్టంగా ఉంది. అధికారులు చెప్పినట్టుగానే జిల్లా అవసరాలకు సరిపడా యూరియా వస్తే అవి ఏమయ్యాయి? ప్రభుత్వం పంపిణీ కేంద్రాలకు పంపిన యూరియా గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టిస్తున్నారని అటు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా శ్రీకాకుళం జిల్లా. అటువంటి శ్రీకాకుళం జిల్లాలోని రైతుకి మొన్నటి వరకు ప్రకృతి సహకరించకపోయినా ఇప్పుడు ప్రకృతి సహకరించే సమయానికి పంటకు వేసే యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటలకి లైన్లో నిలబడి టోకెన్ తీసుకొని ఆ యూరియా బస్తాన్ని వేరే గొడవ దగ్గరికి వెళ్ళి ఆ బస్తాన్ని తీసుకెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు యూరియా దొరకక వాళ్ళు ఎటువంటి అవస్థలు పడుతున్నారు, అసలు ఎక్కడ ఈ ప్రాబ్లము, అసలు ఎకరాకి యూరియా మొదటి విడత ఎంత, రెండో విడత ఎంత వేసుకోవాలి, మూడో విడత ఎంత వేయాలి అన్న అంశాన్ని కూడా అటు అధికారుల్ని ఇటు రైతుల్ని ఒకసారి కలిసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లాలో ఎరువులకు సంబంధించి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఖరీఫ్ సీజన్లో మొదటి, రెండో విడత కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 24,421 మెట్రిక్ టన్నుల ఎరువులొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇందులో రైతు సేవా కేంద్రాలకు, వ్యవసాయ ప్రభుత్వ కేంద్రాలకు 11,792 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 12,629 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక రాష్ట్రంలో జిల్లాల్లో యూరియా కొరత లేకపోతే వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు యూరియాను పంపాలంటూ రాసినటువంటి లేఖ అనేక ప్రశ్నలకు దారితీసింది. ఆగస్టు 28న రాష్ట్రానికి కేంద్రం 10,350 మెట్రిక్ టన్నుల యూరియా పంపించింది. నుంచి 12,000 నుంచి 15,000 వరకు వ్యవసాయం ఖర్చు అయింది. దమ్ము, ఉడుపు, వాగుగదలకి ఈ లోపు ఒక్కొక్క బస్తా 100 మందికి అందింది. ఇప్పుడు కూడా ఒక బస్తా కూడా తోడుకోండి. బయట 700 లీటర్లు అమ్ముతారు అడ్డు రోడ్లో, బయట టౌన్లో, అక్కడ ఇక్కడ. మరి రైతు ఎలా బతకడం? ఇప్పుడు వచ్చింది మనకి తోడేసారు, కేజీ చేసిన రాదు. ఇది ఇప్పుడు కేజీ కూడా మనిషికి రాదు. వచ్చింది 3 గ్రామస్తులు. ఎలా మేము బతకడం? 3 గ్రామాలు, పల్లి వలస, బెండుమనిపేట, తండ్రి వలస. ఎకరాకి 7 సార్ ఎన్ని వేస్తారు అనేది మనకు తెలియదు. ఎకరాకి సింపుల్గా 3 సార్లు వేయాలి సార్. మెట్టు ప్రాంతం కదా, 3 కట్టలు ఉండాలి. అంటే 3 కట్టు కదా 2 బస్తాలు అని అక్కడ ఉండాలి. లాస్ట్కి డీజే వేస్తాం సరే, తర్వాత పటాసు ఊరి వేస్తాం, తర్వాత మళ్ళీ పటాసు అదే వేస్తాం, మళ్ళీ ఊరియా పిల్లయ్య సారు. ఎక్కడ రాలేదు మరి, బ్యాగులు అమ్మపోతే అక్కడ ఎక్కడికి ఉండా టైంలో కదా. నువ్వు ఎక్కడ రావట్లేదు, ఇక్కడికి ఇదే రావడం విజయకల్లా. మొన్న వచ్చిన 100 వస్తే 5,000 మందికి 100 వస్తే మనిషి కేసు కూడా రోజు లెక్క ట్యాల్ చేయండి. కాదు కదా, ఎవరు అడగలేదు, ఏ నాయకుడు అడగలేదు. మరి ఏ డిఫరెన్స్? మా చదువు లేదు, మాకు అందరూ తెలియదు కూడా. ఒక్క కట్టే మొన్న ఇచ్చారు 100 మందికి, అంతే. ఒక 100 మందికి 100 కట్ట వచ్చింది, 4,000 మందికి ఉన్నాం. ప్రస్తుతం జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల్లో 494 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 81 మెట్రిక్ టన్నులు, బఫర్ స్టాక్లో 427 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఓవైపు ఎరువులను ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ పంటలకు అవసరమైనంత యూరియా మాత్రమే వినియోగించుకోవాలని, అదనంగా కొనుగోలు చేయరాదని అధికారులు చెబుతున్నారు. ఎరువులు అనేది ఇంతవరకు దొరకలేదండి. కనుగొలవానిపాట పంచాయతీలో కానీ పంట ఎరువంతా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందండి. రైతుకి అనేది ఒక బస్తా కూడా లేదండి. ఇదే ఒక యూరియా బస్తా కొనాలంటే గవర్నమెంట్ రేటు ప్రకారం 266 రూపాయలు, కానీ బయట మార్కెట్లో కొనాలంటే 466 రూపాయలు తీసుకుంటున్నారండి. కానీ రైతుకి అనేది యూరియా ఇప్పటికీ 466 రూపాయలు ఇస్తాం
వెళ్దామన్నా యూరియా దొరకడం లేదు. అర్థమైందా? ఎవడ మోతుబారు అయితే ఆడే ఏమంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎరువు తీసుకెళ్తాడండి. సాధారణ రైతు అనేదానికి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయమే జరగడం లేదండి. అది కనీసం ఇప్పటికైనా మనకు ఒక వ్యవసాయ శాఖ మినిస్టర్ మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ శాఖ మినిస్టర్ కూడా ఎరువు పూర్తిగా దొరకడం లేదు, ఏ రైతుకి దొరకడం లేదు. అంత అన్యాయం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టర్ చెప్పమన్నాడు కదా, దానికి ఏమంటున్నారు మీరు? టోల్ ఫ్రీ చేస్తే కనీసం లిఫ్ట్ కనీసం రెస్పాన్స్ లేదు. అది టోల్ ఫ్రీ అంటే టోల్ ఫ్రీ మాత్రమే టోల్ ఫ్రీ, కనీసం టోల్ ఫ్రీ ఎక్కడ యూజ్ అవ్వట్లేదు. రైతుకి అన్యాయమే జరుగుతుంది. ఇక ప్రభుత్వ పంపిణీ కేంద్రాలకు యూరియా వచ్చే నాటికి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులెవరూ వాటి కొనుగోలుపై దృష్టి సారించలేదు. గత నెల 3వ వారం నుంచి వరుస అల్పపీడనాలతో వర్షాలు కురిశాయి. దీంతో రైతులకు యూరియా అవసరం ఏర్పడింది. అప్పటికే యూరియా గ్రామాల్లో పలుకుబడి ఉన్న నేతలు వారి బంధువుల ఇండ్లకు చేరిపోయిందని రైతులంటున్నారు. దీంతో యూరియా కోసం కేంద్రాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. యూరియాకు విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో ఇదే అదునుగా వ్యాపారులు సాధారణ ధరపై అదనంగా 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బస్తా యూరియాను ప్రభుత్వం 275 రూపాయలు అందిస్తుండగా ప్రైవేటు వ్యాపారులు 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇలా అన్ని యూరియాలపై ప్రైవేటు దుకాణదారులు దందా చేస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో నిల్వలు అమ్మకాలపై విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. గ్రామంలో మొన్న ఒకసారి ఒక 70 బస్తాలు మా గ్రామం రాకుండా మాప్స్ బందరు తీసుకెళ్లారండి. అక్కడ నుంచేమో 60 బస్తాలు విడిపించారంటే నాకు 8 ఎకరాలు సాగు చేస్తాను వరిసేని ఒక బస్తా మాత్రమే ఇచ్చారండి. ఎకరాలు వరి సాగు చేస్తుంటే ఒక బస్తా మాత్రమే ఇచ్చారండి, అంతే. మరి తక్కింది 8 ఎకరాలు సాగుకి యూరియా ఎలా సరిపడుతుంది? ఎకరా కనీసం ఒక బస్తే కావాలి కదండి, ఒక బస్తా అయినా కావాలి. నా ఎకరాకి మొత్తం 8 ఎకరాలకి 4 బస్తాలు కావాలి ప్రస్తుతం. 4 పైన కొంటే 500 వరకు అవుతుందండి. పైన 400 500 వరకు వసూలు చేస్తున్నారు బయట కొంటే. నాకు భూమి 2 ఎకరాల 50 సెంట్లు 1B ఉంది. అయితే నిన్న మా గ్రామానికి యూరియా రావడం జరిగింది. యూరియా వస్తే దానిలో సర్వే నెంబర్లు చూసి శ్రీకోర్మం రెవెన్యూలో ఉంటే ఇక్కడ ఇవ్వమని తిప్పి పంపించారు. ఇప్పిలి గ్రామంలో నివసించినటువంటి వ్యక్తికి ఇప్పిలి గ్రామంలో అన్నీ ఉంటే భూమి రెవెన్యూ అనేది శ్రీకోర్మంలో ఉంటే ఇవ్వమని పంపించారు. వచ్చినటువంటి యూరియా అంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. రైతు అనేటటువంటి వాడు ఎకరాకి సుమారు 20-30 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అయినప్పుడు కూడా ఒక్క యూరియా బస్తా కోసం 500 రూపాయలు 600 రూపాయలు కూలి మాని ఉదయం 6 గంటలకు వచ్చి ఈ టోకన్లు తీసుకుని ఇప్పటి వరకు వెయిట్ చేస్తే టోకన్లు అందడం లేదు. టోకన్లు అందిన వాళ్ళకి 4 ఎకరాల వరకు ఒక బస్తా అని అంటున్నారు. 4 ఎకరాలు ఉన్న రైతుకి ఒక బస్తా ఇస్తే ఈ యూరియా ఎక్కడ మేము చల్లుతాం? ఎవరు సరిపోతుంది? దీనిపైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి చక్కన రైతులు అనేటటువంటి వారిని చక్కగా గుర్తించి ప్రతి రైతుకి అందవలసినటువంటి సమయం ఇదే. ఈ టైంలో ప్రతి ఒక్కరికి యూరియా అందించి మేల్కోవాలని ఈ సందర్భంగా రైతులందరూ విజ్ఞప్తి. యూరియా కోసం ఆధార్ కార్డులతో వ్యవసాయ శాఖ ఇచ్చిన లెటర్స్తో యూరియా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు ఇవ్వడం లేదన్నారు. ఓ రైతు ఇప్పిలిలో నివసిస్తున్న పొలం పక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటంతో ఆ రైతుకు యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎకరానికి 25 కేజీలు ఇస్తామంటున్నారు. కానీ మెట్ట ప్రాంతంలో ఉన్న పొలానికి 35 నుంచి 40 కిలోలు వెయ్యాలి అని రైతులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాపై వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం యూరియా ఎకరానికి మొదటి విడతలో 25 కేజీలు, రెండో విడతలో 25 కేజీలు, మూడో విడతలో 25 కేజీలు ఇస్తామని అంటున్నారు. యూరియా బస్తా ఎంత రేటు ఉందో నానో యూరియా కూడా అదే ధర ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి నవీన్ తెలిపారు. నేను మండల వ్యవసాయ అధికారిని. ఇది మనం ప్రస్తుతానికి యాక్చువల్గా అయితే ఒక ఎకరాకి 75 కేజీల యూరియా వేయాలండి.
75 కేజీలు యూరియా, 50 కేజీలు డిఏపి వేయాలి. దీనిలో ఈ యూరియాని 3 విడతల్లో వేయాలండి. 3 విడతల్లో అంటే 25 కేజీలు మొదటి విడత వేయాలి, తర్వాత నెల పోయిన తర్వాత ఇంకొక 25 కేజీలు వేయాలి, లాస్ట్ విడతగా 25 కేజీలు వేయాలండి. ఇలా మొత్తంగా 3 విడతలు వేయాలి. ఇప్పుడు వరకు మన శ్రీకాకుళం పరిధిలో పంట చూస్తే 2 విడతలకి సరిపడిన మనకి ఏజ్ ఉందండి. 50 నుంచి 50 మనం ముడుచుకొని 50 రోజులు అయ్యింది. దీనికి మనం ప్రస్తుతానికి మన మండల వ్యాప్తంగానూ వాటికి సరిపడా 50 కేజీలకి ఎకరాకి 50 కేజీలు సరిపడా మనం 432 టన్నులు అయితే మన రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే కొంతమంది రైతులు అపోహపడిపోయి ఒకేసారి 3 విడతలకు తీసుకోవడం గట్రా జరుగుతుంది. అటువంటివి ఏమీ చేయకుండా ఏ విడతకి ఆ విడత తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు 3 విడతలు సక్రమంగా అందజేస్తామని తెలియజేస్తున్నామండి. రైతులు ఎటువంటి అపోహలకి గురి కావద్దు. అయితే ఒక రైతు నుంచి ఎకరాకి ఒక బస్తా ఇయ్యాలంటున్నారు, దానికి ఏంటి పరిస్థితి చెప్పండి. అది రైతులు ఎవరు కొంతమంది వేయడం లేదండి, ఎవరో కొంతమంది ఉన్నారు. కానీ ఎకరాకైతే ఖచ్చితంగా 75 నుంచి కొంతమంది రైతులు ఏంటంటే గత్తము అది వేయడం లేదని చెప్పేసి 90 కేజీల వరకు వేస్తున్నారు. కానీ అలా ఎకరాకి 3 బ్యాగులు అలాగా ఎటువంటివి జరగదు, ఎవరు వేయరు కూడా. నానో యూరియా మనకి 240 రూపాయలు ఉంటుందండి, 230 నుంచి 60 రూపాయల దీంట్లో ఉంటుందండి నానో యూరియా. ఇది కూడా 266 మనకి యూరియా. దీనికి దానికి బాగానే ఉంటుంది. నానో యూరియా కూడా మనం 2వ విడత 3వ విడత నుంచి నానో యూరియా స్ప్రే చేసుకుంటే కూడా రైతులకి చాలా ఉపయోగం అండి. దీన్ని కూడా మనం రైతులకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా రైతులకి నానో యూరియా మీద అవగాహన కల్పించి దాని యొక్క వినియోగాన్ని ఇంకా పెంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. విన్నారు కదా రైతుల బాధలు. తాము అనుకున్న సమయానికి యూరియా అందకపోతే పొలాలు మొత్తం ఎండిపోతాయి. మెట్ట ప్రాంతాలకి 25 కేజీలు ఏ విధంగా వేస్తామని చెప్పి ఒక రైతు అంటున్నారు. 35 నుంచి 40 కేజీల వరకును మొదటి విడత వేయాలి, కానీ ఎకరాకి మాకు ఇచ్చేది కూడా 25 కేజీలు వేస్తున్నారు. ఇది ఏ విధంగా సరిపోతుంది? కొంతమంది 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక బస్తా ఇస్తామంటున్నారు, 4 ఎకరాలకి 4 బస్తాలు ఇవ్వాలి కదా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మాకు తెలియకుండా కొన్ని బస్తాలు బయటికి వెళ్ళిపోతున్నాయి, బయటికి ఎందుకు వెళ్తున్నాయి, బయటికి ఇవ్వట్లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ బయట చూసుకుంటే మాత్రం 500 నుంచి 600 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు అని చెప్పి రైతులు లబ్బదిబ్బమంటున్నారు. అధికారులు మాత్రం అధికంగా యూరియా వేయడం వల్ల పంట నష్టమే తప్ప పంటలోని మాత్రం లాభం రాదని చెప్పేసి చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం మేము క్షేత్రస్థాయిలో మేము వేస్తున్నాము, మేము పంట చూస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు రైతులకి ఇటు శాస్త్రవేత్తలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ తొలగిస్తే యూరియా తాలూకా ఇబ్బందులు తొలుగుతాయని చెప్పేసి మా రైతు సంఘాలు మాత్రం భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోనే అసలు నిజంగానూ ఈ యూరియా బ్లాక్ మార్కెట్ తరలిందా లేదా అనేది ఒకసారి అధికారులు కానీ కలెక్టర్ కానీ సర్ప్రైజ్ విజిట్గా గ్రామాల్లోకి వెళ్ళి అసలు రైతుని కలిసి నీకు వచ్చిందా లేదా, నీ పరిస్థితి ఏమిటి, ఏ విధంగా వచ్చాయి ఆ రికార్డులను తనిఖీ చేయాలని చెప్పి రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలో యూరియాకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.